మొన్ననే జరిగిన జార్ఖండ్ ఎన్నికల్లో ఒక అస్త్రాన్ని ప్రయోగించింది భారతీయ జనతా పార్టీ. అక్రమ చొరబాటుదారులు లేదంటే గనక ఎవరైతే జార్ఖండ్లోకి వచ్చేసి గిరిజనుల్ని పెళ్లిళ్ళు చేసుకుంటూ వాళ్ళని మత మార్పిడులకు గురి చేస్తున్నటువంటి ముఠాల మీద చర్యలు తీసుకుంటామని. బట్ అక్కడ ప్రజలు తిరస్కరించారు. ఎందుకని? ఇప్పటికే వాస్తవంగా జార్ఖండ్ ఏంటి గిరిజన ప్రాంతంలో ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చేసారు అంతే. ఈ ఇతర దేశాల నుండి చొరబడ్డటువంటి వాళ్ళు అక్కడికి వచ్చి ముందు వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటూ నిదానంగా అక్కడ అమ్మాయిలను పెళ్ళిళ్ళు చేసుకున్నారు. గిరిజన అమ్మాయిల్ని వాళ్ళని మతం మార్చేశారు. అది అతి పెద్దదైపోయింది. ఇప్పుడు రకంగా అస్సాం లాంటి చోట్ల ఇట్లాంటి చోట్ల అదే పెద్ద కథ నడుస్తుంది. ఇప్పుడు ఆ జార్ఖండ్కి సంబంధించి బీజేపీ అందుకనే హిందుత్వ కార్డు వాడినా ఫలించలేదు. ఇప్పుడు అట్లాంటిదే ఢిల్లీలో ఏదైతే అక్రమ చొరబాటుదారులు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు రోహింగ్యాలు వీళ్ళందరూ ఢిల్లీలో సెటిల్ అక్కడ అనేక మందిని పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాళ్ళని తరిమేస్తాం అంటూ ఇస్తున్నటువంటి హామీ నెరవేరుతుందా? ఢిల్లీ ప్రజలు గెలవనిస్తారా చూడాలి.